జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. Hope you are blessed by all the promises we are giving you. మీకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానములన్నిటిని బట్టి మీరు ఎంతో దీవించబడుతున్నారని మేము So many నమ్ముతున్నాను. promises in this new year. ఈ కొత్త సంవత్సరంలో ఎన్నెన్ని వాగ్దానాలు పొందుకుంటున్నారు కదా. ఒకటి కాదండి, just you take one promise for January 1st and don't take it throughout the year. ఒకటి మాత్రమే తీసుకొని సంవత్సరం అంతా అదే పట్టుకొని ఉండకుండా మరి ఎక్కువ వాగ్దానాలు దేవుడు మీ కొరకు ఉంచి ఉన్నాడు, వాటిని చూడండి. That's why I wrote everyday promises, daily new things God wants to do in your life. అందుకే మీ జీవితంలో దేవుడు జరిగించే ప్రతిదిన నూతన కార్యాలు ఆ వాగ్దానాలు కొరకు ఈ పుస్తకం రాశాను. Deuteronomy 28 also we gave so many blessings. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేకమైన వాగ్దానాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది From కదా. this book also we gave you 15 promises. ఈ యొక్క పుస్తకంలో నుంచి కూడా 15 వాగ్దానములు ఇవ్వడం జరిగింది. Now remaining, if you have missed it, go to YouTube and get it. ఒకవేళ మిగతా ఇంత ముందు ఇచ్చినాయి గనక మీరు విని ఉండకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, మీకు దొరుకుతాయి. Promise number 16. 16వ వాగ్దానం It is Psalm 34 verse 5. 34వ కీర్తన 5వ వచనం. Those who looked at him, their faces were radiant and were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవు. So do you have that testimony? ఆ సాక్ష్యం మీకుందా? From the time you looked at Jesus, he will never put you into shame. ఆయన వైపు చూచినప్పుడు, అంటే యేసు వైపు చూచినప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఆయన సిగ్గుపడనీయకుండా ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. Isaiah 61:7 says, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో, wherever people have put you down, he is going to lift you up, honor you. ఎక్కడైతే ప్రజలు మిమ్మల్ని అవమానపరిచారో అవమానమున స్థలములో దేవుడు మీకు ఘనతనిస్తారని రాయబడింది. Amen. ఆమేన్. He is a God of restoration. He'll give whatever you have lost. చూడండి, కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి సమకూర్చగలిగిన పునరుద్ధరించే దేవుడు ఆయన. Joel chapter 2, 25, 26 also. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25, 26 వచనాల్లో It కూడా says, my people will never be put to shame. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకయుండురు. I will restore to you all that you have lost. కోల్పోయిన వాటన్నిటిని మరలా మీకు ఇత్తును అంటున్నాడు. So your faces are radiant. God has filled you with radiance and glory. వింటున్నారా? మరి ఆయన వైపు మనం చూచినప్పుడు నీ ముఖాన్ని ఆయన ఆ ప్రకాశతతో ఆ వెలుగుతో మిమ్మల్ని నింపుతాడు. Every day I just put a cream of powder. I say, fill me with your glory, Lord. ప్రతిదినం కూడా మరి నేను మొంగడుకొని పౌడర్ వేసుకొని లేకపోతే క్రీమ్ పెట్టుకొని ఇవి చేస్తున్నప్పుడు, ప్రభా నీ మహిమతో నా ముఖాన్ని నింపమని అడుగుతా. Yeah, I pray and then I do that makeup. మరి నేను ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత ముఖానికి రాసుకోవాల్సింది రాసుకుంటా. Glory mask I wear. మొదట దేవుని యొక్క మహిమ మాస్క్ ను ధరిస్తా. I say, fill me with your glory. May I reflect your glory, Lord. ప్రభా నీ మహిమతో నన్ను నింపండి, నేను నీ మహిమను ప్రతిబింబించే వ్యక్తిగా నన్ను For మార్చండి. the children also I said, you have to pray every day for the glory, and my son's message also is about glory. మరి నేను పిల్లలకు కూడా నేర్పిస్తా ఉంటాను, దేవుని యొక్క మహిమ కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. నా కుమారుడు కూడా మరి ఈ దేవుని యొక్క మహిమ గురించిన సందేశాలు ఇస్తూ I ఉంటారు. taught them to give first place to Jesus as soon as they get up. వారు లేచిన వెంటనే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం వారికి నేర్పిస్తూ వచ్చా. When you give example, they will follow you. చూడండి, మీరు ఒక మాదిరికరంగా వారికి ఉంటే ఆ పిల్లలైన వారు మీ మాదిరిని వాళ్ళు అనుసరిస్తారు. So we have to, more than saying and preaching and teaching, you have to show through example. మాట వింటున్నారా? వారికి నేర్పించడం అంటే వారికి బోధించడం, వారికి చెప్పడం కంటే కూడా మీరు అనుసరిస్తూ లేక మీ మాదిరిని వారు వెంబడించేటట్టు చూడాలి. Promised number 17. 17వ వాగ్దానం,
John chapter 15 verse 11. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. Jesus is saying, these things I have spoken to you, that my joy may remain in you, and that your joy may be full. మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నా. Joy comes from the Holy Spirit. చూడండి, ఆ సంతోషం ఆనందం అనేది పరిశుద్ధాత్మ ద్వారా When మనకు you rejoice in the Holy Spirit, Jesus was rejoicing in the Spirit, it's written. చూడండి, ఆత్మలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధాత్మలో ఆయన ఆనందించినట్టుగా చెప్పబడింది. There is joy hidden in the word of God. దేవుని వాక్యంలో ఆనందం దాగి ఉంది. When I read the Bible and get a revelation, I jump with joy. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైనా ఒక నూతన ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినప్పుడు నా ఆనందంతో గంతులేవాలనిపిస్తుంది So అన్నమాట. there is lot of joy in the word of God. చూడండి, దేవుని వాక్యంలో చాలా సంతోషం ఆనందం So గుప్తమైంది. every day I have to say, this is the day the Lord has made, I am going to rejoice, and the joy of the Lord is my strength, you have to say. ప్రతిదినం కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆ నూతన దినాన్ని బట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను సంతోషిస్తానని చెప్తూ యెహోవా యందలి ఆనందమే నాకు బలం అని చెప్పి ముందుకు సాగాలి. Promise number 18. 18వ వాగ్దానం, Psalm number 40 verse 3. 40వ కీర్తన 3వ వచనం. He has put a new song in my mouth, praise be to our God. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. Many will see it and will trust in the Lord. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. So all the old songs will go from your mouth as a new creation. చూడండి, నూతన సృష్టిగా మార్చబడిన నీవు నీ నోటి నుండి పాత పాటలు, ఆ పాత అది పోవాలన్నమాట. David always says, I sing a new song to you. Psalm 144 verse 9 also. 144వ కీర్తన 9వ వచనంలో కూడా దావీదు అంటాడుగా, దేవా నీ కొరకు నేను క్రొత్త కీర్తన పాడతాను. Yeah, and a harp of 10 strings, and I'll sing praises to you, Lord. 10 తంతుల సితారతో నేను నిన్ను కీర్తించెదను అని అంటాడు. When we are happy, we sing, right? చూడండి, మన సంతోషం కలిగినప్పుడు పాటలు పాడతాం కదా. Ephesians 5:19 says that you have to sing songs and spiritual songs, singing and making melody in your heart and praising God, thanking God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో మనం చూసినట్టయితే ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి అని అంటాడు. Amen. Amen. So the ladies, when you cook, I say you sing song and praise him and sing and cook. స్త్రీలకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, స్త్రీలారా మీరు వంట చేసేటప్పుడు మీరు చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ పని చేయండి. 19th promise. 19వ వాగ్దానం చూస్తే And John chapter 14 verse 27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. Jesus says, peace I leave with you. My peace I give it to you, not as the world gives, but your heart should not be troubled or afraid. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు కనుక మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. Christmas message is a message of joy. క్రిస్మస్ సందేశం ఆనంద సంతోష సందేశం. Christmas message is a message of peace. క్రిస్మస్ సందేశం సమాధాన సందేశం. Last month you heard that. గత నెలంతా కూడా మీరు విన్నారు కదా ఈ So విషయాలు. Jesus gives joy not as the world gives. చూడండి, యేసు ప్రభు ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు, అయితే ఇది లోకం ఇచ్చినటువంటి సంతోషం కాదండి. People will go here and there for peace and joy. చూడండి, లోకంలో ఆనందం కొరకు సమాధానం కొరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు They అన్నమాట. think if they drink alcohol they'll get joy. కొంచెం తాగితే అందులో ఆనందం ఉంది అనుకుంటారు. They're thinking they'll go to some cinema, they'll get joy. సినిమా వెళ్తే అక్కడ ఆనందం దొరుకుతుంది If they అనుకుంటారు. do adultery, sin and all that, they'll get పాపంలో pleasure. ఆనందం ఉంది అని అనుకుంటారు. But then Jesus says that is not joy. Joy is from within you. చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, మీ అంతరంగములో మీ హృదయములో ఆ శాంతిని ఆ యొక్క సంతోషాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. Jesus' name is called Prince of Peace. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు సమాధానకర్త యెహోవా అధిపతి అనే పేరు. Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో His name is called Prince of Peace. ఆయన పేరు సమాధానకర్త యెహోవా అధిపతి. When you open your heart for Jesus, the Prince of Peace is coming and dwelling in you. మీ హృదయంలో సమాధానకర్త అయిన ప్రభువును అంగీకరిస్తే మీ జీవితంలో అనుభవిస్తారన్నమాట దాన్ని. Then you will be a peacemaker, not a quarreling person. అప్పుడు మీ జీవితంలో మీరు శాంతి పరిచేవారుగా లేక సమాధాన పరిచేవారుగా ఉంటారే గాని మీరు గొడవలు పెట్టి పోట్లాడే
కొట్లాటలు పెట్టే వాళ్ళుగా మీరు ఉండరు. Wherever there is Godava, you should not be joining that and adding fuel to it. చిన్న గొడవ జరిగితే ఆ గొడవ దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం అందులో పెట్రోలో కెరోసినో పోసి ఇంకా మంట ఎక్కువ చేయడానికి ఉండొద్దండి. You are a peacemaker, so there should be peace between mother-in-law and daughter-in-law, husband and wife and children. మీరు సమాధాన పరిచేవారుగా ఉండాలి. భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య శాంతి సమాధానాన్ని నెలకొల్పేవారుగా మనం ఉండాలి. Matthew chapter 5:9, Jesus says, "Blessed are the peacemakers, for they shall be called sons and daughters of God." మత్తయి సువార్త 5:9 సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని రాయబడింది. Be a peacemaker. మీరు సమాధాన పరచువారుగా Let the ఉంటారు. joy of the Lord fill you. దేవుని యొక్క ఆనందం మీ హృదయాన్ని నింపును గాక. Promise number 20. 20వ వాగ్దానం And Lamentation chapter 3:20-23. విలాప వాక్యము గ్రంథం 3:22-23 Oh, you all say that through the Lord's mercies we are not consumed. His compassion never fails. They are new every morning. Great is your faithfulness. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. Every day ask God for new mercy. ప్రతిదినం కూడా నూతన కనికరము కొరకు ప్రభువుని అడగండి. And His compassion will be upon you. ఆయన యొక్క కనికరం మీ ఎడల ఎల్లప్పుడూ ఉంటుంది. One is mercy to compassion. ఆయన వాత్సల్యత, ఆయన కనికరం. And then He says, great is your faithfulness. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. Because of His mercy, His compassion, faithfulness, you are alive and breathing. ఆయన వాత్సల్యత, ఆయన కనికరము ఎల్లప్పుడూ నీ మీద ఉంది గనుక నీవు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, నువ్వు బ్రతికి ఉన్నావు సజీవుడిగా. Promise number 21. 21వ వాగ్దానం Genesis chapter 28:15. ఆదికాండం 28:18. God appeared to Jacob on the ladder up. చూడండి, ఆ యొక్క నిచ్చెన మీద దేవుడు యాకోబుకు ప్రత్యక్షమవుతాడు. You know that story of Jacob. He was running away from Esau and family to Padan Aram. చూడండి, మనందరికీ తెలుసు కదా అక్కడ జరుగుతున్న ఒక స్టోరీ ఏమిటంటే, మరి పద్దనరాముకి యాకోబు మరి పారిపోతున్నాడు ఇంటి నుండి. And then he put a stone and slept there. మధ్యలో ఆయనకు నిద్ర వస్తుంది. ఆ టైంలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. And he was very lonely and afraid and nobody was with him. And everything is dark in the wilderness. చాలా భయంతో, చాలా చీకటి కలిగిన పరిస్థితి, అరణ్యంలో ఎవరు చుట్టుపక్కల లేరు. అలాంటి పరిస్థితులు ఆయన ఒంటరితనంలో ఉన్నాడు. He felt sleepy and he put a stone and slept. నిద్ర వచ్చింది. ఆయన అలసిపోయిన స్థితిలో నిద్ర వచ్చినప్పుడు ఆయన తలగడగా ఒక రాయిని పెట్టుకొని పడుకున్నాడు. Look at our loving God. మన ప్రభువు ప్రేమగల దేవుడు. He will never leave you nor forsake ఆయన you. నిన్ను ఎప్పుడు విడివడేయడబాయడు. In your lonely నీ moments, ఒంటరి సమయాల్లో when everybody has deserted అందరూ you, నిన్ను విడిచిపెట్టినప్పుడు, everybody won't appreciate you. ఎవరు నిన్ను అభినందించినప్పుడు, Everybody will say you are good for nothing. నువ్వు దేనికి పనికిరావు, నీ పరిస్థితి అంతే అన్నప్పుడు But the Lord will lift you up. ప్రభువే నిన్ను If you లేవనెత్తుతాడు. are faithful in little thing, God will make you Lord ఇలా of చిన్న great. చిన్న విషయాల్లో కనుక మీరు నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద దేవుడు అధికారం ఇస్తాడు. And that God is giving goods to ఆ Jacob. విషయంలో యాకోబుకు దేవుడు మంచి వాగ్దానములు When he ఇస్తున్నాడు. was in a broken state and lonely and left mother and brother and family, father. విరిగి నలిగిన స్థితిలో ఉన్నాడు. తల్లికి దూరంగా అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, అన్నకు దూరంగా అయిపోయాడు, కుటుంబానికి దూరంగా అయిపోయి ఒంటరి బ్రతుకుతున్నప్పుడు, Amen. Genesis 28:15 he says, ఆదికాండం 28:15 God renewed the promise from above the ladder there. చూడండి, అక్కడ ఆకాశంకి ఆనుకొని ఉన్న ఆ నిచ్చెన మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. So many angels were descending and ascending. అనేక మంది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ God నిచ్చెన మీద Almighty is standing at the top of the ladder. సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క నిచ్చెన పై కొనభాగంలో He కూర్చొని says, ఉన్నాడు. Jacob, I am with you. యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నా. I will not leave you. I will watch over you wherever you go. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. I will bring you back to this ఈ land. దేశమునకు మరలా నేను తిరిగి రప్పిస్తాను. I will not leave you until I have fulfilled all that I have spoken to you. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. Hallelujah. What a God of promises. ఎంత వాగ్దానము నెరవేర్చే దేవుడు అండి He ఆయన. is not only a God who gives promise, వాగ్దానములు ఇచ్చేవాడు మాత్రమే but కాదండి, He fulfills the ఆయన promise. వాగ్దానములు He is నెరవేర్చేవాడు. not a God who says hi today and bye ఈరోజు tomorrow. హాయి చెప్పి రేపు బాయ్ చెప్పే దేవుడు కాదండి ఆయన. People are like that. మనుషులు అలాంటి వారే. People you cannot trust or expect nowadays. You cannot trust ఈ anybody. దినాల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎవరిని నమ్మలేని But స్థితిలో there is a God whom we can trust 100%. 100% నమ్మగలిగిన ఒక దేవుడు I మనకున్నాడు. want all of you to lean on Him and trust Him and adhere to Him and serve Him and live for Him. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ఆయన
ఆయన మీద ఆధారపడి ఆయన మీద కనిపెట్టుకొని మరి ఆయన మీద మరి మనం దృష్టి పెట్టుకొని ఆయననే మనకు గురిగా కలిగి ఉండి జీవించాలి. Promise number 22. 22వ వాగ్దానం Jeremiah 29 verse 11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ He వచనం. says, for I have good plans for you, plans not to harm you, plans to prosper you and give you a good future and a hope. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. God has a plan for you. దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక That's కలిగి. why Romans 11:5 says, అందుకే రోమపత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో by the grace of God you are kept as a remnant. So many lakhs are removed through corona and other things. Even now so many are dying of heart attack. By the God's grace you are alive and breathing. పిల్లలు గమనించండి, కరోనా కాలంలో కావచ్చు వందల వేల మంది లక్షల మంది మరణించారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎన్నో రకాలైన సమస్యల చేత, వ్యాధుల చేత, ఎన్నో రకాలైన యాక్సిడెంట్ల చేత ఎంతో మంది మరణించారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి 11వ అధ్యాయం 5వ వచనం రోమా పత్రికలో ఆయన కృప ఏర్పాటును బట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. మనం శేషముగా మిగిలి ఉన్నాం. If God has kept you a remnant, if God has kept you alive, He has a plan and purpose for ఈ your మాట life. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని కాపాడి శేషముగా మిగిలి ఉంచాడు అని అంటే నీ ద్వారా నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి. That means you have to bear fruit for Him. ప్రభు కొరకు నువ్వు ఫలించాలనేది దాని ముఖ్యం. Not to eat and drink and see some serials and cinemas and gossip and then live like that. తింటూ తాగుతూ ఏదో కొంచెం అటు ఇటు మాటలు చెప్తూ మరి సినిమాలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ ఇలాంటి బ్రతుకుతో మనం ముగించడం In కాదు. your short life, whatever you can do for God's kingdom, do it. పిల్లలు ఈ మాట చాలా జాగ్రత్త గమనించండి. మనకు దేవుడిచ్చిన ఈ స్వల్పకాల జీవితాన్ని మరి సరైన రీతిలో వినియోగించు ప్రభు కొరకు. Bear fruit so that you will glorify Father in heaven. బహుగా ఫలిస్తావు, ఫలించి పరలోకమందున తండ్రికి మహిమ తెచ్చునట్టుగా మీరు బహుగా ఫలించాలి. One more promise number 23. 23వ వాగ్దానం Revelation 2:26. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. In that Revelation 2 and 3 there are 7 promises. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అనేకమైన వాగ్దానాలు He who మనకు ఉంటాయి. overcomes and keeps my works till the end, to him I'll give power over the nations. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. So be an overcomer and you are a winner. కనుక జయించిన వారుగా ఉండి మీరు మరి ఆ అధికారం పొందుకోవాలని ప్రభు కోరు. Promise number 24. 24వ వాగ్దానం Psalm 91 verse 15. 91వ కీర్తన 15వ వచనం. You shall call upon God and I'll answer him. I'll be with him in trouble. I'll deliver him and honor him. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. God is going to deliver you. He is going to honor you. దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు. And promise number 25. 25వ వాగ్దానం Philippians 4:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ My అధ్యాయం God 19వ shall వచనం. supply all your needs according to glorious riches in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. Will you say amen? ఈ మాటకు అందరు గట్టిగా ఆమేన్ చెప్పగలుగుతారు. He is Jehovah Jireh. ఆయన యెహోవా ఈరే, He is your provider. ఆయన మీకు He is సమకూర్చు, Jehovah Nissi. ఆయన యెహోవా He నిస్సి, is your victor. ఆయన మీ He is జయమిచ్చు, Jehovah Rapha. ఆయన యెహోవా రా, He is your healer. ఆయన మిమ్మల్ని స్వస్థపరచు. Everybody be healed. ప్రతి ఒక్కరు We are going to స్వస్థపరచు. pray for you. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఒక నిమిషం అందరూ కూడా దేవుని స్తుతించండి. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం ఎత్తిపట్టి ఈ వాగ్దానములన్నీ యేసుక్రీస్తులో నాకు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయని మీరు గ్రహించిన వారమై దేవుని సన్నిధిలో ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు. ఒక్కొక్క వాగ్దానం నా కొరకు మీరు దాచిపెట్టారు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానములు కలిగి వారి జీవితంలో వాటిని అనుభవిస్తూ వాటిని ఎత్తిపట్టి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు వాటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రం. ఈ వాగ్దానములు పొందడానికి కొరకు ప్రభువా వారు నాయన వారిని యోగ్యులుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు దేవా. మరి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు జరగాలి. తద్వారా వారిని బట్టి అనేకులు నిన్ను తెలుసుకోవాలి. నీ రక్షణ మార్గం, నీ యొక్క ప్రేమ మార్గం, మీ యొక్క సత్య మార్గం, ఆశీర్వాదకరమైన మార్గాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు ప్రభువా నీ బిడ్డలను మీరు బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన ప్రభా, వాగ్దానముల చేత ఈ నెలంతా కూడా మమ్మల్ని బలపరచడానికి వందనాలు. ప్రతి వారం కూడా అనేకమైన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రభా తండ్రి నేను స్తుతించగలిగే కృపనిచ్చారు. అనుదిన వాగ్దానముల పుస్తకం ద్వారా కూడా అనేక మందితో మీరు బలపరుస్తూ మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రం. ఈ నిలివబడిన వాగ్దాన సందేశములన్నింటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభా నాయన వాటిని మీరు
వారి జీవితాల్లో మరి ఎక్కువైన ఆశీర్వాదముల చేత వారిని బలపరిచి మీ నామై మద్దమై వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు మీ దాసురాల్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీరు ఇచ్చిన న్యూ బ్లౌజ్ మినిస్ట్రీస్ పరిచర్యను బట్టి మీకు వందన. న్యూ బ్లౌజ్ మినిస్ట్రీ ద్వారా నేషనల్ ప్రేయర్ మూవ్మెంట్, విమెన్స్ మూవ్మెంట్, యూత్ మూవ్మెంట్, కిడ్స్ మూవ్మెంట్, ఎస్ఆర్ ప్రేయర్ మూవ్మెంట్ ద్వారా జరుగుతున్న పరిచర్యల కొరకు మీకు వందన. టీవీ పరిచర్య కొరకు వందన, రేడియో పరిచర్య కొరకు వందన, పుస్తకాల పరిచర్య కొరకు వందనాలు, లిటరసీ పరిచర్య కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సోషల్ సర్వీసెస్ ను బట్టి మీకు వందన, కాన్ఫరెన్సెస్ బట్టి ప్రభా, సభలను బట్టి, ఇంకా ప్రభా తండ్రి సదస్సులను బట్టి మీకు వందన, ప్రేయర్ టవర్స్ ను బట్టి మీకు వందన, సంఘ పరిచర్యలను బట్టి మీకు వందన ప్రభా. వీటన్నిటి ద్వారా యేసు నామము హెచ్చించబడును గాక. అనేకులకు రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం వారు అనుభవించుదురు గాక. అనేకులకు అది ప్రవహింపజేతురు గాక. ప్రభా, ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే యేసు క్రీస్తు నామములో వారికి రక్షణ కలుగును గాక. కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకపోతే మీరు ఇచ్చే సమాధానం చేత వారు నింపబడుదురు గాక. మీకే మహిమ చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి దీవించి మీ మహిమార్థమై సాక్షులుగా వాడుకోనండి. వాక్యం అందించిన మీ దాసురాన్ని ఇంకను ప్రభాతాన్ని శక్తి గల అభిషేకం చేత నింపి, మంచి ఆరోగ్యం చేత నింపి, అనేకులకు దీవెనకరంగా అనేక తరములకు ప్రభావం మీరు వాడుకుందరు గాక అని ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో కృతజ్ఞతతో నిన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యాన్ని అందించిన మీ దాసురాలకి, ప్రభును ప్రేమించు ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును May గాక. God give you wonderful promises and prosperous new year. దేవుడు ఆశీర్వాదకరమైన వాగ్దానం చేత మిమ్మల్ని నింపి అభివృద్ధికరమైన సంవత్సరాన్ని మీకు ఇచ్చును గాక. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్.
క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.